ఒక వ్యక్తి తన జీవితాన్ని తన తల్లిదండ్రుల సేవలోనే గడిపేశాడు. మరి ఒక్క వ్యక్తి తన తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఇంకొక వ్యక్తి తన తండ్రి కోసం తన యవ్వనాన్ని, తన సింహాసనాన్ని, తన జీవితాన్ని, రాజ్యాన్ని తునప్రాయంగా వదిలేశాడు. అటువంటి పుణ్య పురుషులు పుట్టిన ఈ భూమిపై ఇప్పుడు విదేశీ మిషనరీలు వెదజల్లుతున్న విష సంస్కృతిని మనం అలవర్చుకుంటున్నాం. చెప్పండి మీ పిల్లలకు, మీ సంస్కృతి ఇది కాదు. మన సంస్కృతి సనాతనమైనది. మన సంస్కృతి అత్యంత విలువైనది. మన సంస్కృతిని మన పిల్లలకు నేర్పించి వసుదైక కుటుంబకం అనే నినాదాన్ని ఈ పిల్లలలో ఇంకిపోయేటట్టు, మన ధర్మాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ముందు అవతలి వాడిని ప్రశ్నించేటట్టు తయారు చేయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.